జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు సందర్భంగా అనపర్తి శ్రీ తేతలి రామిరెడ్డి మంగయ్యమ్మ చారిటీస్ మహిళా వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండపు యేసు మాట్లాడుతూ రాహుల్ గాంధీ రానున్న 2029లో ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు అని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ మా పార్టీకి మద్దతు తెలియజేయాలి అని కోరారు. అధికార ప్రతినిధి కర్రి రామారెడ్డి మాట్లాడుతూ కేకేసీ స్టేట్ సెక్రటరీ కేవి ఆనంద్ కుమార్, జిల్లా సెక్రటరీ బొచ్చ యేసు, 4 మండల అధ్యక్షులు తేతలి త్రినాథ్ రెడ్డి, కొల్లి చిన్న, ఉండూరు గంగరాజు, పాలిశెట్టి నాగరాజు, బ్యాక్ 1 చీకట్ల వెంకన్నబాబు, బ్యాక్ 2 కోసూరి శ్రీను రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలలో తేతలి రామిరెడ్డి మంగయ్యమ్మ చారిటీస్ సభ్యులు తేతలి నారాయణరెడ్డి కేక్ కటింగ్ చేసి రొట్టెలు పండ్లు పంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అధికార ప్రతినిధి కర్రి రామారెడ్డి గారు, అలానే కడుపుడి జిల్లా సెక్రటరీ బొత్స యేసు, అలానే స్టేట్ సెక్రటరీ కేవి ఆనంద్ కుమార్, అలానే వాయిస్ అని చెప్తారండి, మాట్లాడతారా? రెడ్డి గారు మంగయ్యమ్మ గారి యొక్క ట్రస్ట్ ఆధ్వర్యాన అనాథాశ్రమం దర్శించడానికి ఇక్కడ మా యొక్క కార్యకర్తలు, మా నాయకులు, కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడానికి మంచి స్థలాన్ని ఎన్నుకొని ఇక్కడికి వచ్చారంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం ఏ విధమైనది ఏంటని మీకు తెలుసుకుంటుంది. ఎందుకంటే ఆయన పేదవాళ్ళకే తోడుగా ఉన్నాడు తప్ప ఉన్న వాళ్ళకి లేదు. ఆయన ఏదన్నా కానీ ప్రతిదీ కూడా వాళ్ళు కట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ నాయకత్వం ఏంటంటే మా అనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ అయిన గుండపు యేసు గారి నాయకత్వాన, అధికార ప్రతినిధి మన కర్రి రామారెడ్డి గారి నాయకత్వాలు, అలానే అదుపుడి బొత్స యేసు నాయకత్వము, అలానే మండల అధ్యక్షులు ఉన్నారు చిన్న, అలానే మన నవీను, అలానే మన శ్రీను గారు, తర్వాత మన వెంకన్న వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడుకున్నామంటే ఆయన యొక్క నాయకత్వం, ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి ఎక్కడా ప్లేస్ అనుకున్నప్పుడు అనాథాశ్రమం అని చెప్పేసి మా రామారెడ్డి గారు, అదే కర్రి నారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న అనాథాశ్రమంలో మేమందరం కూడా మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ వృద్ధాలకి కావాల్సిన ఏదైనా మర్చిపోయి ఎక్కడెక్కడో పెడుతున్నాం తప్ప అసలు ఇక్కడికి వచ్చేసి వీళ్ళని చూస్తూ వీళ్ళకి ఇవ్వటం వల్ల మాకు ఎంతో ఆనందంగా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడికి జరుపుకోవడం మాకు చాలా సంతోషం, ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏదున్నా కానీ ఇలాంటి వీళ్ళ దగ్గర జరుపుకోవాలి, కానీ ఉన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి జరుపుకోవడం, ఉన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొట్టుకోవడం కాదు. ఇక్కడ కావాల్సిన అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళకి కాదు, లేని వాళ్ళకి తోడుగా ఉంటుందని మీకు అర్థం అవ్వాలి. దాన్ని బట్టి ఏమంటుందని నేను కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీ కేకేసీ తరఫున కేవి ఆనంద్ కుమార్ మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన మన రాహుల్ గాంధీ గారి 55వ జన్మదిన వేడుకల్లో 55 వెళ్ళి 56లో అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఆయన పుట్టినరోజు ఘనంగా అనపర్తి నియోజకవర్గం తేతలి రామిరెడ్డి మంగయ్యమ్మ గారు ట్రస్ట్లో ఆధ్వర్యంలో మరి జరుపుకోవడం జరిగింది. ఇక్కడ అనేక మంది వృద్ధులకి వీళ్ళందరికీ కూడా రాహుల్ గాంధీ గారి తరఫున పళ్ళు, అలాగే బిస్కెట్లు ఇవన్నీ పంపడం జరుగుతుంది. అలాగే మరి ఇటువంటి పుట్టినరోజులు అనేవి తీసుకుంటూ మరి రాబోయే 29లో తప్పనిసరిగా ఆయన ప్రధానమంత్రి అవుతాడు. ఈ దేశానికి, ఈ ప్రజలకే ఎంతో అవసరం అలాంటి నాయకుడు. మరి అంటే ఆయన 14 ఏటనే వాళ్ళ నానమ్మని కోల్పోవటం జరిగింది, అలాగే 20 ఏటనే తండ్రిని కోల్పోవటం జరుగుతుంది. అయినా కానీ ఈ దేశాన్ని కానీ ఈ ప్రజలను కానీ విడిచిపెట్టకుండా అనినిత్యం అనిక్షణం కూడా ప్రజల గురించి సేవించే ఎవరైనా ఉన్నారంటే ఒక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారే, సోనియా గాంధీ గారు తప్ప ఎవరో లేదు. ఇవాళ ఈ దేశ ప్రధాని అని చెప్పుకుంటున్న మోడీ గారు ఎవరికే సంపద ఏర్పాటు చేస్తున్నాడంటే దేశంలో ఉన్న 1%
ఉన్నతమైన డబ్బున్న వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతున్నాడు తప్ప పేదలకి ఏ రకమైన ఉపయోగం లేదు. ఆయన వచ్చిన తర్వాత అనేక నిత్యావసర వస్తువులన్నీ విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. మరి ఇలాంటి మరి ప్రధాని ఉండి కంట మరి యువతరమైన మన రాహుల్ గాంధీ గారు 29లో మరి ఆయనకి తప్పనిసరిగా మన అందరం కూడా తోడినేడుగా ఉండి ఆయన్ని ప్రధానిగా చేసుకుంటే ఈ దేశమే కాదు, మన రాష్ట్రాలే కాదు, అన్నీ కూడా ఎంతో ఈ దేశం బాగుపడుతుందని, అలాగే మన రాష్ట్రానికి అయితే ప్రత్యేక హోదా కూడా ఇస్తాడని మరి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నాకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను.